ఉద్యోగస్తుల్ని కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం, ఇక్కడ డబ్బులు మిగిలించుకోవడం. అదే ఎంత స్వార్థ అంటే వీళ్ళని బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా స్టేట్ డెవలప్ అవుతుంది కదా. ఆటో ఫ్రీ అయిపోయినాం, ఇంకా ఓటర్ తీసి చూస్తున్నాయి ఎంత గవర్నమెంట్లోని. మరైతే ఎవరు మన గవర్నమెంటా? సరే ఇప్పుడు ఓటర్ తీసి వచ్చే అయ్యారు ఏం రాకపోకుండా ఓటర్ తీసి చూస్తే చాలు సమర్పణకి మనకి ఇచ్చినారు. ఆ విధంగా తయారు చేస్తారు మనల్ని. ఏ ఓటర్ దగ్గర మీకు పిలిస్తే రాదు, అనంతరం రమ్మన్నా కుటుంబం రమ్మన్నా రాదు. అసలు సంఘీభావం తగ్గిపోతా ఉంది. మాకేమో వాళ్ళు ఈ ఉద్యోగంలో కూడా మన టీచర్స్ బ్యాప్టో వాళ్ళు విజయవాడలో ఎంతమంది మీకు తెలుసు, బంక చదువుతారు. ఈ పరిస్థితులు కూడా వాళ్ళు 3 రోజులు అక్కడ శిబిరం వేసి దాదాపు 3-4 రోజులు ఆడే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాప్టో నాయకులతో చేశారు. నిజంగా మీకు అందరూ కూడా ఈరోజు చేతి ముక్తన మొత్తం ముందుకు పోతారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూసుకొని మేము కూడా రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మీకందరూ కూడా విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మేము ముందు ఖచ్చితంగా మీకు మీ పర్సనల్ ఏ అసోసియేషన్ అయినా సరే సపరేట్గా మీకు ఏదైనా సరే మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము ముందుగా ధర్మవరంలో ఇన్వోల్యూషన్ ప్రెసిడెంట్గా ఏపీజీ మన జేఏసీ ధర్మవరం నేను చైర్మన్గా మీ యొక్క ఏ విషయానికైనా ముందు నుండి మీకోసం అన్ని విధాలా మేము ముందర నుండి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నిర్మాణాలు అనేటువంటివి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అయిన తర్వాత తాలూకా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు అనేటువంటిది ఉద్యోగోపాధ్యాయ కార్మికుల పెన్షన్ సంబంధించినటువంటి రావచ్చినటువంటివి గతంలో పెండింగ్ ఉన్నటువంటివి ఈరోజు ముందుకు వెళ్ళొచ్చినటువంటి కార్యాచరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్మాణాలు చేయడం జరుగుతోంది. అదేవిధంగా ధర్మవరం తాలూకా కేంద్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసికట్టుగా ఉద్యోగం అనేటువంటి చేస్తే గత ప్రభుత్వంలో అది చరిత్రలో నిలిచిపోయినటువంటి సంఘటన. అది ఎందుకు చేశాము ఏమనేటువంటి చూస్తే అది చాలా దారుణమైనటువంటి కొన్ని సంఘటనలు అందరికీ తెలుసు. ఈరోజు కూడా గత ప్రభుత్వము చేసినటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. 2 సంవత్సరాలు అయినా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎటువంటి ఇవ్వాల్సినటువంటివి ఒక డిపార్ట్మెంట్కి అయితే ఇయర్స్ ఇస్తున్నారు, మిగతా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా కూడా ఆ ఇయర్స్ని కదలికలు లేవు. అంటే మనము ఈ ఉద్యోగంలోనే మరి ప్రభుత్వము కొంత సవితి తల్లి ప్రేమ అనేటువంటి చూపించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మనం అందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి గలవిప్పేటువంటి అవకాశము ఈరోజు రావడం జరిగింది. గతంలో ఈ నిర్మాణాలు లేవు, మళ్ళీ పునర్నిర్మాణం చేయమని రాష్ట్ర జేఏసీ విద్యాసాగర్ సారు అలానే సెక్రటరీ అయినటువంటి కేఎస్ఎస్ ప్రసాద్ ఈ నిర్ణయాలతో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మరి అక్కడ క్యాడర్ని బట్టి అక్కడ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరినీ కూడా కలిసిగా చేయడం జరిగింది. అదే భాగంగానే ఈరోజు ధర్మవరం ప్రాంతంలోనూ మిగతా జిల్లా కేంద్రంలో కొన్ని ప్రాంతాల్లో అయ్యాయి. 1-2 మినహాయించి పూర్తి స్థాయిలో అయిన తర్వాత ఒక నిర్ణయంతో ఒక తేదీని అనేటువంటి ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు ప్యాప్టో నిర్ణయం ప్రకారం కూడా చెలో సెక్రటరియట్ కార్యక్రమం కూడా పెట్టారు. అది జూన్లో అనౌన్స్ అవుతుంది. మరి అది కూడా మరి కాకుండా జేఏసీతోనే ఈ సెక్రటరియట్ని ముట్టడి అనేటువంటిది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఆవేశంతో ఉన్నారు. మాకు రావాల్సినటువంటిది ఇవ్వకపోవడం అనేటువంటిది. కాబట్టి ఎన్నో పరిస్థితుల్లోనూ అందరూ కూడా ఐక్యతతో మనం అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తే తప్ప మనకు రావాల్సినటువంటివి ఏవి కూడా సాధించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. థ్యాంక్ యూ. మన ఉద్యోగ జేఏసీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మన పాత్రికేయ మిత్రులు కూడా రావడం మేము అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ చైర్మన్గా నన్ను ఎన్జిఓ అసోసియేషన్గా ఉన్నటువంటి వ్యక్తినే ఎన్నుకుంటారు. మరియు యూటీఎఫ్ తరఫున మన సెక్రటరీ గారు మరియు ఏపీటీఎఫ్ తరఫున ట్రెజరర్ ఈ 3 పోస్టులు అయిన తర్వాత వైస్ చైర్మన్లు మరియు జాయింట్ సెక్రటరీలు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఈ విధంగా అందరూ ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ధర్మవరంలో మా ఉద్యోగ
ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షన్కి సంబంధించిన వ్యక్తులకు ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి అవసరం వచ్చినా మేము ముందుండి ప్రతి ఒక్క విషయంలోనూ చేతులు వాదులుగా ఉండి ఉద్యోగులకు కావాల్సినటువంటి ఎటువంటి ఇబ్బందులను మేము దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన విధంగా సాయం చేసి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇందులో భాగంగా జరగబోయే రోజుల్లో ఈ యొక్క గవర్నమెంట్ మీద అజిటేషన్స్ ఏ విధంగా అయితే మన యొక్క హక్కుల సాధన కోసం మన స్టేట్ కాల్ ఏ విధంగా ఇస్తే ఆ విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ మీకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ఉద్యోగుల సమస్యల పట్ల మన ధర్మవరం అదేవిధంగా జిల్లాలోని రాష్ట్రంలోని ఉద్యోగులందరి సహకారంతో మా సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తామని, ప్రభుత్వం మా సమస్యలు తీర్చేంత వరకు పోరాడతామని, అందరి సహకారంతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం.